వెంకటరెడ్డి గారు చెప్పండి. సో మీ దారి రహదారి అని చెప్తున్నారు. సో బాజీ గారు చెప్తున్నారు కలిసి వెళ్దాం మనం, ఆ రోడ్లో మేము వస్తాం, మీ రోడ్లో మేము వస్తాం, మా రోడ్లో మీరు రండి అంటున్నారు. ఏం చెప్తారు? దాన్ని వెళ్లే ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది 2019వ సంవత్సరంలో. రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009. దాని తర్వాత 2009 నుంచి 10 సంవత్సరాల పాటు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఒక 5 సంవత్సరాలు, దాని తర్వాత తెలుగుదేశం అండ్ బీజేపీ ప్రభుత్వం, వీళ్ళు అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో. ఎక్కడైనా ఒక రోడ్డు డ్యామేజ్ అయితే, చిన్న గుంట పడింది అనుకోండి, ఆ గుంటను మనం ఇమీడియట్ గా పూడిస్తే ఆ గుంట అనేది పూడుతుంది. అలా కాకుండా ఆ గుంటను అలా వదిలేస్తే ఆ గుంట పెద్దదైద్ది, ఇంకా కూడా రోడ్డు పాడేటటువంటి పరిస్థితి. ఇది మనం బేసిక్ గా గమనించాల్సినటువంటి అంశం. దీంట్లో ఇప్పుడు బాజీ గారు వాళ్ళ ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు కూడా కంబైన్డ్ గా ఉన్నటువంటి ప్రభుత్వంలో 2018వ సంవత్సరంలో ఒక జీవోని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. జీఓఆర్టీ నెంబర్ 34 ఎప్పుడు ఇచ్చింది? 11/1/2019. పాపం అంతకుముందు ఒక 4 నెలలు 3 నెలల ముందు వాళ్ళిద్దరి మధ్య బంధం చెడిపోయింది. ఆ చెడిపోక ముందే ఎస్టిమేషన్ వేసి ఏదైతే ఈటీ అండ్ సిసి రోడ్స్ ఒక 26,911 కిలోమీటర్లు, డబ్ల్యూబిఎం రోడ్స్ 9,509 కిలోమీటర్లు, గ్రావెల్ మ్యాట్స్ ఒక 20,454, ఎర్తన్ రోడ్స్ ఒక 22,534, అంటే మొత్తం 79,408 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అనే దానికి సంబంధించి రిపేర్లు కావచ్చు, లేదంటే దాని మీద తారు వేయాల్సినవి కావచ్చు, మొత్తంగా 79,408 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాలతో మొత్తం కలుపుకొని ఇవి చెయ్యాలి. దీనికి 28,444 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లన్నీ కానీ వెయ్యాలి అని అంటే 28,444 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. 79,408 కిలోమీటర్ల మేర వెయ్యాలి అనేది వాళ్ళు ఇచ్చినటువంటిది, మొత్తం గ్రామీణ ప్రాంతాలతో సహా మొత్తం అన్ని చూసుకుంటే. అంటే రోడ్లు ఎప్పుడు పాడై ఉన్నాయి? మేము అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికంటే ముందు పాడై ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి ఏడాది భారీ వర్షాలు, తర్వాత దాదాపుగా మీకు తెలుసు 2020-21 2 కరోనా లాంటి సమయం, ఆర్థికంగా మొత్తం భారతదేశం కాదు ప్రపంచం అంతా కుదేలైనటువంటి పరిస్థితి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడా కూడా విస్మరించకుండా దేనికి ప్రయారిటీ వాళ్ళు ఇచ్చుకుంటూ రోడ్లకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పంచాయతీరాజ్ రోడ్లకు 2014 నుంచి 2019 దాకా 3,160 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్లలో 5,443 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులు అన్ని కంపేర్ చేసుకుంటే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4,325 కోట్లు ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో 7,340 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోడ్ల నిర్మాణాలని పూర్తి చేస్తా ఉన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 14,353 కోట్లు ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్లలో 25,304 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం చూసుకుంటే జగన్ గారి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈ రోడ్ల నిర్వహణ సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 24,792 కోట్లు ఆల్మోస్ట్ గా ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతకు రెట్టింపుగా 42,236 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంక ఎక్కడ రోడ్ల నిర్మాణం చేయట్లేదని చెప్పి మాట్లాడతారు. ఎక్కడో ఒక చోట గుంట ఉంది సార్, మనం హైదరాబాద్ వెళ్దాం, మహానగరం, విశ్వనగరం, నేను చూపిస్తా శ్రీనగర్ కాలనీలో గుంటలు పడింది, ఇంకా హైదరాబాద్ చెడిపోయినట్లు లెక్క. ఇది నిరంతర ప్రక్రియ. ఎక్కడో ఒక చోట గుంట పడితే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినట్టుగా నేను అడుగుతున్న బాజీ గారిని సూటిగా. నేను ఇది మీరంటే మీ సాక్షిలో వచ్చిందని చెబుతారు, మా సాక్షి కాదు సార్, ఇది ఇండియా టుడేలో రోడ్లు లేవు, ఓట్లు లేవు, గుజరాత్ లోని గ్రామాలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాయి. ఎప్పుడు? మొన్న 2022 ఏడాది క్రితం 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వారం మాత్రం మిగిలి ఉండగా రాష్ట్రంలోని కొన్ని గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. ఎందుకు? రోడ్లు లేవనా, ఓట్లు లేనన్నారు. ఎవరు? మనం ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసిన నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ అనేది దేశంలో మారుమోగిపోయిన పరిస్థితి మనం మర్చిపోయామా? బాజీ గారు ఏం చెప్తారు దానికి? గుజరాత్ మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆయన సొంత రాష్ట్రం ఎన్నికలు బహిష్కరించారు. సిగ్గుతో తలదించుకోవాల్సింది ప్రధానమంత్రి గారా, భారతీయ జనతా పార్టీయా, లేదంటే ఎవరు తలదించుకోవాలి? నేను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా విమర్శించాల. ఇది నిరంతర ప్రక్రియ సార్. వాళ్ళకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రోడ్లు లేవంట. మరి ఇక సిగ్గుతో తలదించుకోవాల్సింది ప్రధానమంత్రి గారా? చెప్పండి సార్, నేను అడుగుతున్నా స్ట్రైట్ గా. ఒక 2 గ్రామాల్లో అయితే స్వాతంత్రం వచ్చినప్పుడు రోడ్లు లేవంట. 7 సార్లు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎక్కడ పెట్టుకుంటారు సార్ తలకాయ? నాకు అర్థం కాల.
మీరను పురంధేశ్వర్ గారు చెప్తా. ఆయన ఎవరో రాజకీయాల్లో ఉన్నాడో లేదో, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు విమర్శలు చేస్తే దాన్ని తీసుకొని మీరు మాట్లాడుతున్నారా? ఆ పనికిమాలిన ఈనాడు పత్రికలో రోజు రాస్తారు. ఇందాక కొమ్మినేని గారు ఒకటి గుర్తు చేశారు, ఈనాడులో ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో అని. ఎస్, ఇదిగోండి మీకు చూపిస్తున్నా. ఏదైతే ఈనాడు నుండి బలవంతంగా తొలగించబడిన ఉద్యోగులు భిక్షాటన కార్యక్రమం ఎక్కడ మన హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం కార్మిక కమిషనర్ వారి కార్యాలయం ముందు ఈనాడు నుంచి బలవంతంగా తొలగించబడిన ఉద్యోగులు భిక్షాటన చేశారు. ఈయన ఈ రోజు రాస్తాడు ఇక్కడ జీతాలు లేవని చెప్పి. లేదు, ఈయన ఇక్కడ రాస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ బాగున్నావంటే నీ అమ్మ బాగున్నావని రాస్తారు. ఇట్లాంటి పత్రికలను అడ్డం పెట్టుకొని, ఇలాంటి మీడియాలను అడ్డం పెట్టుకొని, వాళ్ళు రాసేటటువంటి రాతలను అడ్డం పెట్టుకొని మీరు తెలుగుదేశమో లేదంటే ఆ తెలుగుదేశానికి మీకు హోల్సేల్ గా ఉన్నటువంటి దత్తపుత్రుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ రోడ్లు లేవని మాట్లాడితే, అన్న రోడ్లు ఇది రాష్ట్రం మొత్తం వెంకటరెడ్డి ఎక్కడ గారు, కూడా వెంకటరెడ్డి గారు, అర్థం కార్యక్రమం జరగదు. వెంకటరెడ్డి గారు, సో మీరు పవన్ కళ్యాణ్ గారు పేరెత్తారు కాబట్టి నిరంతర ప్రక్రియ. మీరు రోడ్లు వేయకపోతే నేనే వెళ్ళి రోడ్డు వేస్తాను, నా సొంత ఖర్చుతో వేస్తాను, మా జన సైనికుల దగ్గర చందాలు తీసుకొని వేస్తానని చెప్పారు. అది కూడా అవాస్తవమేనా? రోడ్లు బాగోలేకపోతే అలా అంటారు ఆయన? బాగుంటే కాదు సార్, ఆయన తట్ట మట్టేశాడు ఒకసారి వెళ్ళి, ఏది ఎక్కడ కాదు, అది కూడా కారు మీద ఎక్కి ఒక తట్ట మట్టేసి రోడ్లన్నీ వేస్తాయని చెప్పాడు. ఆయన రోడ్లు వేస్తే మరి ఇప్పుడు మేము రోడ్లు వేయాల్సిన పని ఉండదు. నిజంగా వాళ్ళు ఏదో సేవా కార్యక్రమం చేసి రోడ్లు వేస్తే సార్, నేనేమంటున్నా అంటే ఎక్కడైనా ఇప్పుడు హైదరాబాదే చూద్దాం సార్, మనం వెళ్దాం. హైదరాబాద్ ఒక మెట్రోపాలిటన్ సిటీ. రోడ్లు ఎక్కడ గుంటలు పడకుండా ఎక్కడ ఉంటాయి చెప్పండి? వర్షం వస్తే పడతాయి, మళ్ళీ వేస్తా ఉంటారు, పోతా ఉంటారు. న్యూయార్క్ ని తలపించే హైదరాబాద్ విశ్వనగరంగా మారింది. మీరేమో మరి ఇంటర్నల్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు అయితే.